బీజేపీ భారత్ను గెలుచుకోలేదు. ప్రాంతీయ పార్టీలు స్వయంగా బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. మోసం చేయడం వరకే మనం మాట్లాడతాం. మిగతాది మతమే ఆధారంగా భారతదేశంలో ఓట్లు పడే ప్రాసెస్ ఉంటే 70 ఏళ్ల నుంచి వాడు మతమే కదరా చెప్తున్నది. 2014 కంటే ముందు వాడు మతం వాడుకోలే కదా. హవాయి చెప్పలు వేసుకుని హవాయి జహాజ్ మీద తిప్పుతా, ప్రతి ఒక్కరికి నల్లా ఇస్తా, ప్రతి ఒక్కరి ఇంట్లో బుగ్గ పెడతా, కరెంటు బుగ్గ పెడతా, ప్రతి ఒక్కరికి సండాస్ కట్టిస్తా, ఇవి చెప్పిండు కదా. మేక్ ఇన్ ఇండియా చేస్తా, 15 లక్షలు తెచ్చేస్తా, ఆత్మ నిర్భర్ భారత్ చేస్తా, స్వచ్ఛ భారత్ చేస్తా, 100 స్మార్ట్ సిటీలు కట్టిస్తా, ఇవి చెప్పిండు కదా 2014లో. గివ్ చెప్తే ఓటేసారు కదా. కాంగ్రెస్ వాడు స్కామ్ లని బురద తల్లి డాలర్ కి ఇవాళ 100 దగ్గరకు వచ్చింది. అప్పుడు 60-50 ఉంటే నేను 30 చేస్తా, పెట్రోల్ లీటర్ కి 35 రూపాయలు చేస్తా, గివ్ చెప్తే కదా ఓట్లేసింది కదా. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా గివే కదా చెప్పిండాడు 2014 కంటే ముందు. మతం పేరు మీద ఎన్నడూ ఓట్లు పడ్డాయా బీజేపీకి? మరి ఎన్నడూ పడినప్పుడు ఇప్పుడు ఎట్లా పడతారా? సో కాబట్టి ఒక రైతు ఎందుకు ఓట్లేస్తాడు? ఆ రైతు కష్టాలు తీరిస్తే, ఆయనకు రుణమాఫీ చేస్తే, ఆయనకు రైతు భరోసా ఇస్తే, ఆయనకి ఎరువులు సబ్సిడీ ఇస్తే, ఆయన డే టు డే కష్టాలకు సహకరిస్తే ఓటేస్తాడు. రాముడి పేరు చెప్తుంది, రంగని పేరు చెప్తుంది, వాళ్ళకేంది? సో కాబట్టి నీ మతం పేరు మీద ఓట్లు ఎన్నడూ వాడలేదు, ఇప్పుడు పడాయి, ఎప్పుడు పడాయి. వాడు అనుకుంటున్నాడు జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయని. అట్లా ఎవ్వడేయడరా అయ్యా. నేను ట్యాక్స్ కడుతున్నా, నేను పెట్రోల్ మీద కడుతున్నా, నేను జిఎస్టీ కడుతున్నా, నేను కట్టిన ట్యాక్స్లకి నాకేం చేస్తున్నావు? నేను రోడ్డు మీద పోతే మొన్న యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారా? హిందువులు కాదు రాళ్ళ. కాబట్టి నా కష్టాలు ఏం తీరుస్తావని నేను ఆశిస్తా. కానీ నువ్వు మతం పేరు చెప్తే, దేవుని పేరు చెప్పి అడుక్కుంటారు. ప్రతి మతంలో ఉన్నారు అట్లా అడుక్కుంటారు. అది కాదు కదా. కాబట్టి దేవుని పేరు చెప్తే మా యొక్క సమస్యలు తీరిపోవు కదా. నువ్వు దేవుని పేరు మీద చెప్పేటోళ్ళకి వాళ్ళకి కూడా నీ గుళ్ళె వేయాలన్నా నా దగ్గర పైసలు ఉండాలి. నా దగ్గర లేకపోతే నీకేమేస్తావు? ఇక్కడ దేవుని పేరు చెప్తే బీజేపీకి ఏనాడు కొట్టు వాళ్ళే. వాడు మోసం చేస్తుండు కాబట్టి మాకు బాధ అవుతుంది. మోసం చేయకుండా ప్రజలు అయినా సరే నువ్వు గొప్పవాడివని నీ కోటేస్తే వేసుకొని మాకు సమస్య లేదు. అది ప్రజల ఇష్టం. నువ్వు వాళ్ళకి దోసుకుంటోడే వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి గిచ్చితేనే మంచి సమ్మగా అనిపిస్తే గిచ్చుకొని మాకు సంబంధం లేదు. కానీ నువ్వు ఎలక్షన్ ప్రాసెస్ దుబ్బ పెడితేనే దవడబొక్కలు అలగొట్టబుద్ధి అవుతుంది. సో ఆ క్రమంలో బీజేపీ భారత్ను గెలుచుకోలేదు. ప్రాంతీయ పార్టీలు స్వయంగా బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. కానే కాదు, బీజేపీ ఒక 20% ఓట్లు అక్కడ బీజేపీకి ఏ కారణం చేత వచ్చినా, మతం పిచ్చో, చదువుకోనోళ్ళు, రకరకాల కారణాల వల్ల వచ్చినాయి అనుకోండి, మిగిలిన 10-15% వాడు మోసం చేస్తాడు. అంతకంటే తక్కువ వస్తే వాడు మోసం చేస్తే తెలిసిపోతుంది, మోసం చేయలేడు. మొత్తం 40% ఓట్లు మోసం చేయలేడు. ఒక 10-20% చేయగలుగుతాడు. అప్ టు 15% చేయగలుగుతాడు. ఓకే, 20% కంటే ఎక్కువ వస్తే అప్పుడు 10-15% అక్కడ అవసరాన్ని బట్టి చేస్తాడు. ఇప్పుడు మొత్తం పాలు వల్ల ఒక 10 లీటర్ల లీటర్ నీళ్లు పోస్తే ఏర్పడదు. అదే మొత్తం యొక్క నీళ్ళల్లో కొన్ని పాలు పోస్తే, లీటర్ పాలలో 10 లీటర్ల నీళ్లు పోస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఎక్కడైతే 10% ఓట్లు కూడా లేవో బీజేపీకి అక్కడ మోసం చేయడు. ఎందుకంటే మోసం చేస్తే తెలిసిపోతుంది. కానీ 20% కానీ అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర కంపల్సరీగా వానికి ఎంత అవసరమో, ఎంత గెలవడానికి ఎంత అవసరమో అంత చేసుకుంటాడు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అధికారి నువ్వు నచ్చినని పెట్టుకున్నావు కానీ పొట్టలకెళ్ళి పుట్టించిన జ్ఞానేశ్వర్ కుమార్ని. అర్థమైందా? రకరకాలుగా చేస్తారు. ఇక ప్రతిపక్షాల మీద ప్రాపగండా సినిమాలు, ప్రతిపక్ష పార్టీల మీద బురద చల్లడము, మత విద్వేషాలు రేపడము, బాంబులు పెట్టడము, ఇవన్నీ కాకుండా ఇక సర్ అనే పేరు మీద ఇక ప్రతిపక్షాల ఓట్లు చెల్లకుండా చేయడము, ఎన్నికలకు ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళకేమో పక్క బూత్ ఉందనో ఏ కారణం చేత వాళ్ళ బూత్లకు రాకుండా చేయడము, లేకపోతే ఆబ్సెంటీ ఓట్లు క్రియేట్ చేసి ఆఫ్టర్ 3 PM గుద్దుకోవడము, లేదంటే ఫామ్ 6 పేరు మీద పక్కన బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి దొంగనా కొడుకులను తీసుకొని వచ్చి బీహార్ నుంచి, యూపీ నుంచి, ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి ఫామ్ 6 పేరు చెప్పి ఓట్లు వేయించుకోవడం, దొంగ ఓట్లు. గిదారా చేసి మరి కాకు ఇన్ని చేసినా గానీ దీది కొట్లాడుతుంటే అక్కడ బూతులకు రానియకుండా చేసి ఓటింగ్ మధ్యలోనే ఆపేసి అది ఒక మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేసి ఆమెకు ఓట్లు కూడా పూర్తిగా లెక్కించకుండానే విన్నర్ను ప్రకటించడం. అంటే ఎన్నికల కమిషన్ నీ బీజేపీ అనుబంధ సంస్థగా పనిచేసినాక ఇక ఫేర్ ఎలక్షన్స్ ఎక్కడిరా? లేదు అంటే బూత్ ఎలక్షన్లు కొనుక్కోవడం. తుని బతుకు ఇది చాణక్యుడు. మా బాధ అంతా ఎవడు గెలిచిండని బాధ లేదు. ఎవడో ఒకటి గెలుస్తాడు, ఒకడు ఓడతాడో ఒకటి గెలుస్తాడు ఎన్నికలు అన్నాక. అది చాలా ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. కానీ ఎన్నికల ప్రాసెస్ ని కాంగ్రెస్ అట్లా చేయలే. ఇలా కాంగ్రెస్ ని తిడుతున్నారు, వాడు చేసిండు, వీడు చేసిండు, వాడు అప్పుడే బీజేపీని ఇది చేయాలి, అది చేయాలి. వాడు చేయలేదురా అయ్యా. వాడు అట్లా సిబిఐని, ఈడీని ఇట్లా వాడుకోలే, ఇట్లా మోసం చేయలే, ఇట్లా దాన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకి చేయలే. సో కాబట్టి వాడిని మెచ్చుకోవాలి. ఇప్పుడు వీడు కూడా అట్లా చేయాలని కోరుకోవాలి.
కానీ వాడు చేసిండు కాబట్టి వాడు నా కన్ను తీసిండు కాబట్టి నేను వాని కన్ను తీస్తా, అందరు గుడ్డలం అవుతాం. వాడు తీయొద్దు, మనం తీయొద్దు, తీసినానికి పనిష్మెంట్ ఇవ్వాలి. అంతేగాని వాడు తీసిండు కాబట్టి నువ్వు తీ అంటే ఏం సందేశం ఇస్తున్నావు? బలం ఉన్నది రాజ్యం నడుతుంది. అది కాంగ్రెస్ చేసినా తప్పే, ఎంఐఎం చేసినా తప్పే, అది బీఎస్పీ చేసినా తప్పే, ఎవడు చేసినా తప్పే. కాబట్టి ఆ ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థల్ని సంస్థల్ని అట్లనే పనిచేయనియాలి. వాడు అట్లా చేయనందుకు వాడిని అప్రిషియేట్ చేయాలి, వీడు చేస్తున్నందుకు వీడిని చేయకుండా ఆపాలి. అందుకని దీని ప్రాసెస్ ఏంది? రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి. ఆ ఇండిపెండెంట్ పనిచేయాల్సిన సంస్థల వ్యవస్థలకు సంబంధించిన అది కీలకమైనటువంటి ఆ యొక్క నిర్ణయం చేసేటువంటి డీజీపీని కానీ, సిబిఐ డైరెక్టర్ని కానీ, ఈడీ డైరెక్టర్ని కానీ, ఎన్నికల కమిషన్ డైరెక్టర్ని కానీ, ఒక ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని ఎట్లయితే ప్రజలు ఎన్నుకుంటున్నారో, ఒక ఎంపీని ఎట్లా ఎన్నుకుంటున్నారో ఈ గాడి కొడుకులను కూడా ప్రజలే ఎన్నుకోవాలి. పోలీస్ అధికారులని, లేకపోతే ఈ యొక్క ఎవరైతే ఇంపార్టెంట్ నిర్ణయం చేసే పొజిషన్ లో ఉండేటోళ్ళందరినీ ప్రజలే ఎన్నుకోవాలి. ప్రజలకు అంత తెలివి లేకపోతే కనీసం ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్టు గ్రాడ్యుయేట్లన్నా, చదువుకున్న గాడి కొడుకులన్నీ ఎన్నుకోవాలి. అంతేగాని వాడిని అనుకూలంగా పెట్టుకొని ఆ సంస్థలను వాడి అది బీజేపీ అనుబంధ సంస్థలకు పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నేను ఒక పేరుకి నామమాత్రానికి ప్రజాస్వామ్యం చేస్తే ప్రజలు ఆయుధాలు పట్టుకొని వస్తారు, సివిల్ వార్లు అవుతాయి. లేకపోతే ఒక నేపాల్ లెక్క, ఒక బంగ్లాదేశ్ లెక్క అన్యాయాన్ని ఎల్లకాలం భరించారు. విప్లవాలు ఎందుకు వచ్చినాయి? అవి పెట్టిన పర్పస్ ఏంది? ఆ సంస్థల వ్యవస్థలు రాజ్యాంగాన్ని ఎందుకు రాసుకున్నాం? నువ్వు ఆ పర్పస్ ని కిల్ చేసినాక ప్రజలు ఎన్ని రోజులు భరిస్తారు? ఆడిదాకా తీసుకురాకరా నా కొడక, సివిల్ వార్ అయ్యేదాకా తీసుకురా నా కొడక. అర్థమైందా? నేను ఎల్లకాలం నువ్వు ఏ ఆర్మీ అంటున్నావు అదే ఆర్మీ రివర్స్ అవుతుంది. నువ్వు అనుకుంటున్నావు నేను ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే ఏ ఆర్మీని నువ్వు కంట్రోల్ చేయలేవు. ఆర్మీ కెన్ ఇప్పుడు ఇఫ్ దే వాంట్ టు రివోల్ట్ ద రివోల్ట్. మయన్మార్లో అయినప్పుడు, పాకిస్తాన్లో అయినప్పుడు భారతదేశంలో ఎందుకు కాదు ఆర్మీ? ఆర్మీ వారు నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు చెల్లెలే కదా. వాళ్ళేమో ఆకాశంలో మోడీకి కన్నోళ్ళు కాదు కదా. వాళ్ళు రివోల్ట్ అయితే నీ పరిపాలన ఏడుంటుందిరా? కాబట్టి అన్యాయం చేయకూడదు. ఆ ప్రాసెస్లు పెట్టినప్పుడు వాడిని అన్యాయం చేస్తే, ఆ సివిల్ వార్ వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు మోడీ నా కొడుక, అరే చాణక్యుడు అని నా కొడుక, గుండా, ఓకే తడిపార్, ఇదే ఆర్మీ రివోల్ట్ అయితే ఏం బిక్తావురా? ఆర్మీలో ఉన్నాడోడరా, నా అన్న తమ్ముడు కాదురా, నీ కొడుకారా? 2014 కంటే ముందు వాజ్పేయిని మేము ఎప్పుడేం తిట్టలేదే. 2014 కంటే ముందు కాంగ్రెస్ కి ఫుల్ మెజారిటీ ఏడొచ్చిందిరా అయ్యా? ఇప్పుడు 100 సీట్లు వచ్చినాయి. అప్పుడు కూడా ఇంచుమించు 100-200 వచ్చినాయి. మొత్తం 500 సీట్లు అయితే నెహ్రూ, ఇందిరాగాంధీ కాలంలో వచ్చినాయి. కానీ తర్వాత ఎప్పుడు వచ్చినాయి కాంగ్రెస్ కి? మన్మోహన్ సింగ్ యూపీఏ 1 గానీ యూపీఏ 2 లో గానీ ఫుల్ కాంగ్రెస్ కి ఏడొచ్చినాయి ఓట్లు. ఇప్పుడు బీజేపీకి వచ్చినాయి. గతంలో కూడా ఇది వాజ్పేయికి ఒక్క ఓటు తోటి అప్పుడు పోయింది. సో బీజేపీ అప్పుడు కూడా ఎన్డీఏ గఠబంధన్ ఏర్పడ్డది. ఓకే, ఇది కానీ ఇప్పుడే కదా, ఇప్పుడే వచ్చింది అది బీజేపీ. వాజ్పేయి టైంలో కూడా రాలే, గతంలో కూడా రాలే, 70 ఏళ్ళ నుంచి ఎప్పుడు రాలే. సో కాంగ్రెస్ కి స్టార్టింగ్ లో వచ్చింది, ఇందిరాగాంధీ వరకు వచ్చింది, రాజీవ్ గాంధీ కొత్త వచ్చింది. ఈ మన్మోహన్ సింగ్ టైంలో అయితే ఎప్పుడు వచ్చింది? యూపీఏ 1 లో రాలే, యూపీఏ 2 రాలే, 100-200 వచ్చినాయి. రైట్ కదా? ఇప్పుడు కూడా 100 వచ్చినాయి మొన్న. సో కాబట్టి ఇది ఎక్సెప్షన్. ఇప్పుడు మోడీ ఈ టైంలో అది మోసం చేసా ఇంకో రకంగా, ఇది ఎక్సెప్షన్. కానీ ఫ్యూచర్ లో మళ్ళీ ఎన్డీఏ గఠబంధనే వచ్చే అవకాశం ఉంటది. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అలా టీవీకే వస్తుందని అనుకున్నాడు ఎవడన్నా? 2 ఏళ్ళు పెట్టలే పార్టీ వస్తుందని అనుకున్నాడు ఎవడన్నా తమిళనాడులో? సో కాబట్టి బీజేపీ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే బీజేపీ రాకముందు 14 రాష్ట్రాలు ఉన్నది. ఎట్లా బీజేపీ 28 రాష్ట్రాలు వచ్చింది? అడ్డదారులు కదా. సో కాబట్టి ప్రజలు ఫెయిర్ ఎన్నికలు జరిగితే చాలా రాష్ట్రాలు రాదు. ఇప్పుడు బీజేపీ ఎగిరిపోతుంది, ఉండదు. అర్థమైందా?